ఒత్తిడికి గురి కాకుండా ప్రశాంతంగా పరీక్షలు రాయాలని సాంఘిక సంక్షేమం వసతి గృహాల విద్యార్థులకు రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి తెలిపారు. పరీక్షల పట్ల భయం పోగొట్టేలా విద్యార్థుల్లో ధైర్యం నింపారు. 10వ తరగతి పరీక్షల నేపథ్యంలో ఒంగోలు, మార్కాపురం జిల్లాల సాంఘిక సంక్షేమ వసతి గృహాల విద్యార్థులతో మంత్రి స్వామి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు. పరీక్షల సమయంలో విద్యార్థుల ఆరోగ్యంపై వార్డెన్లు ప్రత్యేక శ్రద్ధ పెట్టాలి అన్నారు. విద్యార్థులు కొద్దిపాటి అనారోగ్యానికి గురైనా నిర్లక్ష్యం చేయకుండా వైద్యం అందించాలి అంటూ ఆదేశించారు. పేద విద్యార్థులకు కూటమి ప్రభుత్వం అన్ని సౌకర్యాలు కల్పించి ప్రోత్సహిస్తుందన్నారు. పేద పిల్లలు సమాజంలో ఉన్నత స్థాయికి ఎదగాలన్నదే ముఖ్యమంత్రి చంద్రబాబు లక్ష్యమన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా సాంఘిక సంక్షేమ శాఖ డీడీ లక్ష్మణ్ నాయక్ పాల్గొన్నారు. 3 రూట్లు మాట్లాడుకోండి, జాగ్రత్తగా దించండి, మీరే ఎగ్జామ్ తీసుకోనండి. పిల్లలు ఈ సంవత్సరం ఎక్కడ వచ్చే సంవత్సరం మీకు ఈ సంవత్సరం కొత్త హాస్టల్ పీవీఆర్ స్కూల్ కట్టిస్తున్నా. మీ జూనియర్స్ ఉన్నారు, కంపల్సరిగా ఎగ్జామ్ హాల్కి పిల్లలు వెళ్ళేంత వరకు కేర్ తీసుకోండి. ఎర్లీగా తీసుకెళ్ళి దించండి. అదేవిధంగా వచ్చిన తర్వాత పిల్లలకి మళ్ళీ అక్కడ ఏదన్నా ఆకలి వేడివేడిగా రోడ్డు మీద ఏంటో తింటే దానివల్ల లేనిపోయింది డయేరియాలు అలా వస్తే నెక్స్ట్ డే ఎగ్జామ్కి వెళ్ళలేదు. దయచేసి అలాంటి పని చేయకుండా మళ్ళీ వచ్చేసరికి మిడ్ డే మీల్ ఉండదు కాబట్టి మీ దగ్గరే భోజనాలు చేయాలి కాబట్టి భోజనాలు కూడా వాళ్ళకి వచ్చేసరికి 12:30 కల్లా భోజనాలు రెడీ చేయించండి. మెస్సుల్లో హాస్టల్లో పిల్లలు రాగానే వాళ్ళకి భోజనాలు పెట్టండి. ఆ విధంగా మీరు మీ వైపు చర్యలు తీసుకోండి. ఎగ్జామ్ అయిపోయిన తర్వాత మాత్రం బయట ఏది కూడా కొనుక్కునే పరిస్థితి పెట్టబాకండి. ఏదంటే తిన్నారంటే అక్కడ ఏదో దోశలు బాగున్నానో లేదా ఇంకేదో జావ బాగుందనో ఇంకేదైనా ఐటమ్స్ కొన్ని. ఆల్ ది బెస్ట్, ఎగ్జామ్ బాగా రాయండి. ఆల్ ది బెస్ట్. అల్లూరు మండలంలో ముప్పాళ్ళలో 35 మంది పిల్లలు ఉన్నారు. వాళ్ళకి ఎగ్జామ్ బస్సు కావాలంటే ఆర్టీసీ వాళ్ళతో మాట్లాడితే బస్సు పెడతారు ఎగ్జామ్కి. అలాగా మన పిల్లలు ఎక్కడన్నా ఎక్కువ మంది ఉండి ఎగ్జామ్ సెంటర్కి వెళ్ళాలంటే ఆర్టీసీ డిపో వాళ్ళతో మాట్లాడండి. ఎగ్జామ్ సెంటర్కి బస్సు అరేంజ్ చేస్తారు. ఇవన్నీ కూడా మీ డీడీ గారి దృష్టి తీసుకోండి. అవసరమైతే నేనైనా కానీ అధికారులతో మాట్లాడి మీకు వసతి గృహాల్లో ఉన్నటువంటి విద్యార్థులు పరీక్ష హాజరవుతున్నారు. దానికి సంబంధించి ఏఎస్డబ్ల్యూ వార్డెన్లకి పిల్లలకి జాగ్రత్తగా పరీక్షా కేంద్రాలకు తీసుకెళ్లాలని, అదేవిధంగా ఉదయాన్నే బ్రేక్ఫాస్ట్ చేయించుకొని మధ్యాహ్నం పిల్లలు వచ్చేసరికి భోజనం రెడీగా చేసి భోజనాలు పెట్టించాలని కూడా చెప్పడం జరిగింది. అదేవిధంగా ఎగ్జామ్ సెంటర్స్ బయట అలాంటి ఏదంటే తినటం వల్ల అనారోగ్యాలు పడకుండా చూడమని చెప్పడం జరిగింది. 100కి 100% ఏ ఒక్కరు కూడా ఆప్షన్ కాకుండా ఎగ్జామ్ అటెండ్ అయ్యే విధంగా చర్యలు తీసుకోవాలి. ఎవరికైనా అనారోగ్యం ఉన్నట్లయితే డాక్టర్ దగ్గర సంప్రదించి వైద్యం చేయించి పరీక్షకు హాజరయ్యే విధంగా తీసుకోవాలని చెప్పడం జరిగింది. పిల్లలందరితో కూడా జూమ్ కాల్లో మాట్లాడడం జరిగింది. అందరికీ కూడాను నేను పరీక్ష హాలు ముందే చేయాలని, అదేవిధంగా సంయమనంతో పరీక్ష రాయాలని, ఆలోచించి రాయమని, టెన్షన్ పడద్దని చెప్పడం జరిగింది. ఎగ్జామ్లో ఎలా రాయాలి అనేది చెప్పడం జరిగింది. భవిష్యత్తు ఉంది, ఎలాంటి స్ట్రెస్కి టెన్షన్కి లోన్ కావద్దని చెప్పి వారికి సూచనలు ఇవ్వడం జరిగింది. అందరి పిల్లలతో కూడా విడివిడిగా మనం విష్ చేయడం జరిగిందండి. మా డైరెక్టర్ లావణ్యవేణి గారు, డిప్యూటీ డైరెక్టర్ నాయక్ గారు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. ఏదైనా ఈ హాస్టల్లో ఉన్న పిల్లలకి తొలిసారి ఎగ్జామ్కి వెళ్ళేటప్పుడు పరీక్షా సెంటరు వెళ్ళటము వీటన్నిటి మీద వార్డెన్స్, మన సోషల్ వెల్ఫేర్ ఎంప్లాయీస్ కూడా రెగ్యులర్గా వాళ్ళకి ట్రైనప్ చేసి అటెండ్ అయ్యే విధంగా చర్యలు తీసుకుంటున్నారు. స్కూల్ టీచర్స్ కూడా బాధ్యత తీసుకుంటారు. కానీ మనం ఉన్నటువంటి పిల్లల విషయంలో జాగ్రత్తలు తీసుకోవాల్సిన బాధ్యత సోషల్ వెల్ఫేర్ హాస్టల్ సంబంధించినటువంటి వార్డెన్స్, ఏఎస్డబ్ల్యూలు అందరి మీద ఉంది. దీంతోపాటు ప్రతి ఒక్క విద్యార్థి హాజరు అనేది, దాంతోపాటు పరీక్ష పాస్ అవ్వటం, భవిష్యత్తులో వారికి ఇంకొక ఉన్నత చదువులు చదవాలనేది మా ఆకాంక్ష. ముఖ్యమంత్రి గారి ఆలోచన. వారి ఆలోచనకు అనుగుణంగా మా విద్యాశాఖ మంత్రి లోకేష్ గారి యొక్క సూచనల ప్రకారం మేము సోషల్ వెల్ఫేర్ విద్యార్థుల యొక్క భవిష్యత్తు కోసం వారికి చదువు పట్ల ప్రత్యేకంగా శ్రద్ధను కల్పిస్తున్నామని చెప్పి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు. కానీ ఆరోగ్యాన్ని నమ్మకంగా కాపాడే స్థానం ఎక్కడ? ఇది ఒంగోలులో మీకు దగ్గరగా మన వెంకటరమణ నర్సింగ్ హోమ్ ప్రైవేట్ లిమిటెడ్. కేరింగ్ యూర్ లైఫ్ 54 ఏళ్ల విశ్వాసంతో ఇది ఒక హాస్పిటల్ కాదు, ఇది ఒక విశ్వాసం. 3 తరాలుగా వేలాది కుటుంబాలను ఆరోగ్యంగా నిలిపిన ఆదరణ. మా నిపుణుల వైద్య బృందం
మా దగ్గర అనుభవం కలిగిన బృందంలో అందించే సేవలు న్యూరో సర్జరీ, జనరల్ మెడిసిన్, డయాబెటీస్, పల్మనాలజిస్ట్, జనరల్ సర్జరీ, ఆప్థమాలజీ, యూరాలజీ, ఆర్థోపెడిక్, ఈఎన్టీ, పీడియాట్రిక్స్, డెంటల్ సర్జరీ, అనెస్థెషియాలజీ, గైనకాలజీ, కార్డియాలజీ, ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్. ఒంగోలులో ఆరోగ్యానికి ఒక కొత్త శకం ప్రారంభమవుతుంది. వెంకటరమణ ఐ హాస్పిటల్ ప్రారంభించబడింది. కంటి ఆరోగ్యానికి ప్రత్యేక పరిష్కారంగా ప్రభుత్వ ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులు మరియు వారి కుటుంబ సభ్యుల కోసం ఈహెచ్ఎస్ ద్వారా వైద్యం, క్యాష్లెస్ సేవలు, మెడియాసిస్, స్టార్, జీహెచ్పిఎల్, ఆదిత్య బిర్లా, బజాజ్ అలియన్స్ మరియు ఇతర ప్రముఖ హెల్త్ స్కీమ్లు అందుబాటులో ఉన్నాయి. ఆరోగ్యశ్రీ, డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవా నిధి అందుబాటులో ఉన్నాయి. చిరునామా ఆర్టీసీ బస్ స్టాండ్ ఎదురుగా, కర్నూలు రోడ్, ఒంగోలు. ఫోన్ నంబర్ 08592282623, సెల్ నంబర్ 9100679099. ఐ హాస్పిటల్ నంబర్ 9866484770. వెబ్సైట్ www.venkatramannursing.com. ఫేస్బుక్ www.facebook.com/pkrnh. వెంకటరమణ నర్సింగ్ హోమ్, 3 తరాల విశ్వాసం, నూతనతతో కూడిన సేవ. మేము కేవలం చికిత్స చేయము, మేము శ్రద్ధ వహిస్తాం, పరిరక్షిస్తాం. సేవ చేయడం మాకు ధ్యేయం.